ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళు కావచ్చు, ఆయనకి చాలా క్లీన్ ఇమేజ్ ఉంది. అటువంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి ఒక చిన్న ఇష్యూ రావడం వల్ల కూడా మొత్తము ఆయన వల్లే ఏదో జరిగిపోయింది, ఆయన సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇదంతా జరిగిందని కొన్ని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు చూస్తుంటే నిజంగా బాధాకరం అనిపించింది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఢిల్లీలో టర్మినల్ 1 దగ్గర బిల్డింగ్ కూలిపోయినప్పుడు కూడా ఫస్ట్ ఆయనే వెళ్ళి చెక్ చేయడం జరిగింది. అహ్మదాబాద్ లో ఫ్లైట్ కూలిపోయినప్పుడు ఫస్ట్ ఆయననే వెళ్ళి బాధితుల్ని కలవడం జరిగింది. మొన్న జరిగిన ఈ ఇండిగో ఇష్యూ కూడా ఎక్కడ చూసినా కూడా రామ్మోహన్ నాయుడు గారు ఎందుకు ఎయిర్పోర్ట్ కి రాలేదు, ఎందుకు ప్యాసింజర్లను కలవలేకపోతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. దేశ వ్యాప్తంలో జరుగుతుంది ఈ ప్రాబ్లము. ఒక్క ఎయిర్పోర్ట్ 2 ఎయిర్పోర్ట్ లో జరుగుతున్న ఇష్యూ కాదు ఇది. సో ఆయన ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది, ఎక్కడ బాధ్యత ఆయన తీసుకోవాల్సింది, ఆయన ఇండిగో ఎయిర్లైన్స్ తో కూర్చొని ఎవరైతే కొన్ని వేల మంది ప్యాసింజర్స్ ఎయిర్పోర్ట్లలో ఉండిపోయినారో మంచి చెడ్డలు చూసుకోవాలా, దాన్ని ఫాలో అప్ చేసుకోవాలా. బ్యాగేజ్ మిస్సింగ్, బ్యాగేజ్ చేతికి అందక చాలా మంది ఎయిర్పోర్ట్లలో వెయిటింగ్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టుకుని దాన్ని ఫాలో అప్ చేసుకోవాలా. అదే విధంగా ఈ రోజు గర్వంగా చెప్తున్నామండి, రామ్మోహన్ నాయుడు గారు ఈ రోజు 5,96,000 మందికి 100% రీఫండ్ ఇప్పించడం జరిగింది. అదే విధంగా 610 కోట్ల రూపాయలు రీఫండ్ ఇప్పటి వరకు ఎవరైతే ప్యాసింజర్స్ ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ 100% రీఫండ్ ఇప్పించడం జరిగింది. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు, మాకు అందరికి రిజల్ట్స్ కావాలా. ఆ రిజల్ట్స్ ఏంటి? ఈ రోజు ఆ ప్యాసింజర్స్ ఎవరైతే అక్కడ ఉండిపోయినారో వాళ్ళని సురక్షితంగా వాళ్ళ డెస్టినేషన్స్ కి తీసుకుపోవాలా. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. నేషనల్ మీడియాలో ఒక జర్నలిస్ట్ మాట్లాడతారు, నేను ఇప్పుడే ఫోన్ చేశాను, రామ్మోహన్ నాయుడు ఆన్సర్ చేయలేదండి. ఎట్లా ఆన్సర్ చేస్తారండి? ఒక యూనియన్ మినిస్టర్ కి ఒక క్రైసిస్ జరుగుతున్నప్పుడు ఇన్ మిడిల్ ఆఫ్ క్రైసిస్ మీరు ఫోన్ చేస్తే అర్నబ్ గారి టాక్ షోకి వస్తారా అండి యూనియన్ మినిస్టర్లు? ఆ జర్నలిస్ట్ ఎవరైతే రామ్మోహన్ నాయుడు గారికి ఫోన్ చేశారో ఇండిగో సిఇఓకి ఎందుకు ఫోన్ చేయలేకపోయినారండి? అసలు ఇదంతా జరగడానికి కారణం ఇండిగో ఎయిర్లైన్స్. ఆ ఇండిగో వాళ్ళని ఎందుకు లైన్ లోకి తీసుకెళ్ళకపోయినారు? ఆ జర్నలిస్ట్ అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవులు ఉన్నా లేకపోయినా, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఒక వార్ రూమ్ పెట్టుకొని ఆ వార్ రూమ్ లో ఎప్పటికప్పుడు ప్యాసింజర్స్ కావచ్చు, లేకపోతే విదేశాల్లో చిక్కుకుపోయిన తెలుగు వాళ్ళు కావచ్చు, ఎట్లా సురక్షితంగా వాళ్ళని ఇంటికి చేర్చాలనే దాని మీద ఒక వార్ రూమ్ పెట్టుకొని దాని మీద ఎప్పుడు ఉంటారని అందరికీ తెలుసు. వైసీపీ నాయకులు కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ నాయకులు అయితే రామ్మోహన్ నాయుడు గారిని రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారంట. అసలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు మిమ్మల్ని పక్కన పెడితే మీ డిమాండ్ మీరే, అసలు ఎవరు అడిగినా మిమ్మల్ని డిమాండ్ చేయమని? అసలు మీకు సబ్జెక్ట్ ఏం తెలుసు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, లేకపోతే లోకేష్ అన్న గారి మీద వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ పదవులు లేకపోయినా కూడా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉంటే యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకొని మన తెలుగు వాళ్ళని ఏ విధంగా మన దేశానికి తీసుకురావాలా, మన రాష్ట్రానికి తీసుకురావాలని దాంట్లో తెలుగుదేశం పార్టీ ఏ కృషి చేయలేదా? ఆ రోజు వైసీపీ నాయకులు పడుకొని ఉన్నారా? కాంగ్రెస్ పడుకొని ఉన్నిందా? అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే ఇదే జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడు, అసలు లోకేష్ కి ఏం సంబంధము, ఆయన మినిస్టర్ కూడా కాదు కదా, ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగి గొడవలు జరుగుతూ తెలుగు వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారని చెప్పి బయట న్యూస్ రాగానే మా అందరికి కూడా పనులు ఇచ్చినారు లోకేష్ అన్న గారు. మీ కాన్స్టిట్యున్సీ లో ఎవరైనా తెలుగు వాళ్ళు నేపాల్లో చిక్కుకుపోయినారా, వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకొని ఆ రోజు ఎవరు అడగలేదు. అప్పుడు నేషనల్ మీడియాలో కూడా వచ్చింది, లోకేష్ అన్న గారు ఈ విధంగా వార్ రూమ్ పెట్టుకొని నేపాల్లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ స్పెషల్ ఫ్లైట్స్ వేసుకొని ఏ విధంగా రాష్ట్రానికి తీసుకొచ్చారనేది నేషనల్ మీడియాలో వచ్చింది. మరి అప్పుడు ఎందుకు అడగలేదండి లోకేష్ గారికి ఏం సంబంధం అని చెప్పి? లోకేష్ గారికి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇతర రాష్ట్రాల్లో ఈ క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ లలో తెలుగు వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరా? వాళ్ళు అదంతా కోఆర్డినేట్ చేసుకోవాలంటే ఎవరు కోఆర్డినేట్ చేసుకుంటారంటే మా పార్టీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ అన్న గారే.
దానికి ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతున్నారా, సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా? కేవలం ట్రోలింగ్ మీద పెట్టే దృష్టి సబ్జెక్ట్ మీద పెట్టింటే ఈ రోజు ట్రోలింగ్స్ జరగవు.